హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రి లైఫ్స్టైల్ ఛానల్. ఈరోజు నేను మసాలా దోశ ఇంకా దాంట్లోకి ఈ పల్లి కొబ్బరి ఇంకా పుదీనా వేసి ఈ చట్నీ చేశానండి. ఈ చట్నీ రెసిపీ కూడా నేను మీకు ఒకరోజు ఫుల్ వీడియో తీసి పెడతాను. ఇప్పుడు నేను మసాలా దోశ చేస్తున్నాను, చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఈ దోశ ప్యాన్ పెట్టుకొని దోశ హీట్ ఎక్కాక దోశ వేసుకుందాము. మసాలా దోశ గురించి నేను ఉప్మా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ దోశ పైన ఉప్మా ఇంకా ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసుకొని మసాలా దోశతో పాటు ఆ చట్నీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ముందుగా దీనిపైన కాస్తంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కొద్దిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో చేద్దాము, ఎందుకంటే ఉప్మాతో పాటు దోశ ఉడకాలి కాబట్టి ఫ్లేమ్ని లో చేశాను. ఈ ఉప్మా మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి దోశ పైన. ఈ రెసిపీని నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేశానండి. సెర్చ్ చేసి చూస్తే నాకు ఈ దోశ బాగా నచ్చింది. సో ఇదే ట్రై చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను, మీకు చూపిద్దాము యూట్యూబ్లోనే నా ఛానల్లో అని చెప్పి చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము. దోశ అయ్యింది ఫ్రెండ్స్, తీస్తున్నాను. ఒకవైపు టర్న్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను. ఎమ్మి మసాలా దోశ ఇంకా చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తినడానికి మా పిల్లలు రెడీగా ఉన్నారు, మా పిల్లలకి ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ముందు మీకు ఇంకా మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.